బాక్సాఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్లతో ఓ రేంజ్ లో ఊచకొత్తకొస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ తుడరం మూడో వీకెండ్ లో మాస్ వీరంగం సృష్టించి కేరళలో ఆల్రెడీ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఈ సినిమా ఇప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ 90 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది. ఇక 17వ రోజు సండే అడ్వర్టైజ్ తో అక్కడ ఒక్కచోటే 4.8 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 17 రోజులు పూర్తయిన తర్వాత 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించగా క్లీన్ హిట్ కోసం 2.5 కోట్ల మార్కును అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక ఆ టార్గెట్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తూ ఉంది. కానీ 17వ రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 8.26 కోట్ల రేంజ్ లో క్రాస్ ను అందుకున్న ఈ సినిమా 4.10 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును సొంతం చేసుకుని ఎక్సలెంట్ గా రచ్చలేపింది. ఇక 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ గమనిస్తే కేరళలో 94.70 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 3.35 కోట్లు, కర్ణాటకలో 8.05 కోట్లు, తమిళ్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.25 కోట్లు, ఓవర్సీస్ లో 87.75 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 202.10 కోట్ల వరకు గ్రాస్ ను 99.55 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. 46 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఆ టార్గెట్ మీద ఏకంగా 53.55 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఇప్పుడు దూసుకుపోతూ ఉంది. ఇక మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఇంకా లాభాలను ఈ సినిమా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.